గద్ద ఎగురుకుంటూ వెళ్లి తెర వెనకాల నిలబడి మనిషిలా మారి రాజకుమారి గదికి వెళ్తాడు. అప్పుడే రాజు సైనికులతో చేరుకుంటాడు. రాణి నువ్వు ఎవరు అని అడుగుతుంది. రాజా తన కత్తితో అతన్ని చంపడానికి వెళ్తాడు. కానీ ఆ మనిషి గద్దగా మారి వెళ్లిపోతాడు. రాజకుమారికి చెప్పలేనంతగా నొప్పి వస్తుంది. రాజు తనను ఒక పేటికలో కట్టేసి చాలా ఏడుస్తూ బాధపడుతూ సముద్రంలో పడేస్తాడు. ఆ పేటిక ఒక చేపలు పట్టేవానికి దొరుకుతుంది. దాన్ని తెరిచి చూడగా అందమైన బాలుడు రాణి ఉంటారు. బాలుని తీసుకుంటాడు. తన దగ్గర పెట్టుకోవడంతో బాలుడు పెద్దవాడైన తర్వాత తన గురించి మొత్తం చెప్తాడు. చూస్తుండగానే ఆ బాలుడు ఒక యువకుడిగా మారుతాడు. పెంచిన తండ్రితో చేపలు పట్టడానికి వెళ్తాడు. వాతావరణంలో మార్పులు రావడంతో రాజు విగ్రహం సముద్రంలో పడుతుంది. అందరూ ఆందోళన చెందుతారు. పక్షులు అక్కడికి వచ్చి అన్ని కలిసి పెద్ద పక్షిగా మారి మనిషి రూపం తీసుకుంటారు. రాణి అలానే చూస్తుండగా అగ్నిలా మారి సముద్రంలో పడుతుంది. పడవ నీటిలో మునుగుతుంది. అప్పుడు ఆ యువకుడు తన ముసలి తండ్రిని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ తండ్రి చనిపోవడంతో బాలుడు బయటికి వచ్చేస్తాడు.